నేటి కాలంలో మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయి. కొందరు ఆస్తుల కోసం రక్త సంబంధీకులను దారుణంగా హతమారుస్తున్నారు. అలానే మరికొందరు పరాయి వారితో పడక సుఖం కోసం ఇంట్లో వారినే చంపుకుంటున్నారు. ఈ వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే కొంతమంది మహిళలు పరాయి వాడి కోసం కడుపున పుట్టిన పిల్లల్ని కన్న తల్లిదండ్రుల్ని సైతం కడతీరుస్తున్నారు. తాజాగా ఓ మహిళ పాడుబుద్ధి ఆమె కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. ఇంట్లో కూర్చొని ఉంటేనే నెలకు 3 లక్షల రూపాయలు అద్దె ఆ మహిళకు వస్తుంది. అయితే ప్రియుడి మోజులో పడి తల్లిని అత్యంత దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నగరంలోని బొమ్మనహల్లి ప్రాంతంలో ఈ నెల 11వ తేదీ సాయంత్రం జయలక్ష్మి అనే 62 ఏళ్ల మహిళ ఇంట్లో చనిపోయింది. అయితే జయలక్ష్మిని గమనించిన ఆమె కుమార్తె పవిత్ర వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లింది. తన తల్లికి పీరియడ్స్ సమయంలో తీవ్ర రక్తస్రావం అయిందని వైద్యులతో తెలిపింది. ఇక జయలక్ష్మిని పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మరణించినట్లు తెలిపారు. అయితే అదే సమయంలో ఆమె మృతిపై వైద్యులకు సందేహం కలిగి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మృతురాలి కుమార్తెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఇక విచారణలోనే వైద్యులకు చెప్పిన కథనే పవిత్ర పోలీసులకు చెప్పింది. దీంతో పోలీసులు జయలక్ష్మి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం పోస్ట్మార్టం నివేదిక రావడంతో పోలీసులకు అసలు విషయం అర్థమైంది. జయలక్ష్మిని గొంతు పిసకడం వల్ల చనిపోయిందని, గొంతుపై చిన్న గాయాలున్నాయని పోస్ట్మార్టం నివేదికలో ఉంది. దీంతో పోలీసులకు అనుమానం మరింత పెరిగింది. మరోసారి మృతురాలి కుమార్తెను పిలిచి గట్టిగా ప్రశ్నించారు. అయితే దొంగకు ధైర్యం ఎక్కువ అన్నట్లు పోలీసులపైనే పవిత్ర తిరిగి ఫైర్ అయింది. తన తల్లి చనిపోయిన బాధలో ఉంటే ఇలా విచారణ పేరుతో అవమానిస్తారా అంటూ ఎదురు ప్రశ్నించింది. అయినా పోలీసులు పట్టు విడవకపోవడం, తమదైన శైలిలో పవిత్రను అడగటంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. తాను తన ప్రియుడు లవనీత్తో కలిసి ఉండగా తన తల్లి చూసిందని, అంతేకాక చాలా సార్లు మందలించిందని తెలిపింది. ఈ క్రమంలోనే పవిత్ర ఆమె లవర్ బాత్రూంలో నుంచి బయటకు వస్తుండగా మరోసారి జయలక్ష్మి చూసింది. ఆ సమయంలో కూతుర్ని తీవ్రంగా హెచ్చరించింది. వారిద్దరి గురించి అందరికీ చెప్తానంటూ హెచ్చరించింది. అంతేకాక పవిత్ర ప్రియుడైన లవనీత్ను జయలక్ష్మి ఇల్లు ఖాళీ చేయించింది. ఇక తమ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని పవిత్ర భావించింది. అంతేకాక తన ఆనందానికి అడ్డుగా ఉన్న తల్లిని ఎలాగైనా హతమార్చాలని పవిత్ర నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 11న పవిత్ర ఆమె ప్రియుడు ఇద్దరూ కలిసి జయలక్ష్మిని టవల్తో గొంతుకు చుట్టి హత్య చేశారు. ఇలా తాను చేసిన హత్య గురించి పవిత్ర పోలీసుల ముందుకు ఒప్పుకుంది. అయితే ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక పవిత్ర కుటుంబం విషయానికి వస్తే ఆమెది ఎంతో అందమైన జీవితం, ఆర్థికపరమైన సమస్యలు లేవు. పవిత్ర సొంత మేనమామ అయిన సురేష్ను వివాహం చేసుకుంది. వారికి 10 ఏళ్ల కూతురు, 6 ఏళ్ల కుమారుడు ఉన్నారు. వారికి 3 అపార్ట్మెంట్లు ఉన్నాయి. వాటికి అద్దెలే నెలకు 3 లక్షల రూపాయల వరకు వస్తూ ఉంటాయి. వీరు ఉండే భవనంలోనే ఓ ఇంట్లో లవనీత్ ఉంటాడు. అతడితో పవిత్రకు పరిచయం ఏర్పడి అతి కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. చివరకు 34 ఏళ్ల పవిత్ర పాడుబుద్ధితో తన జీవితాన్నే కాకుండా కుటుంబాన్ని కూడా చిన్నాభిన్నం చేసింది. ఇలా కేవలం పవిత్రే కాదు, నేటి కాలంలో చాలా మంది మహిళలు పరాయి వాడి సుఖం కోసం పచ్చని సంసారాన్ని నెట్ట నిలువునా కూల్చేసుకుంటున్నారు. 5 నిమిషాల పడక సుఖం కోసం అందమైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి దారుణ ఘటనలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో మాకు తెలపండి.